లేదండి, అందరూ బాగానే ఉంటారు. నాగ చైతన్య చాలా బాగుంటాడు. నాగార్జున గారి కన్నా హంబుల్గా ఉంటాడు. అంటే వాళ్ళ ఇదిగా ఉంటుందండి. ఇప్పుడు నాకేం లేదు, నాగ చైతన్య నాకన్నా హంబుల్గా ఉంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే నాకేం లేకపోయినా వచ్చిందంటే బ్రాటప్లో అన్న వచ్చి ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ని బట్టి అన్న ఉంటుంది తప్ప పర్సనల్గా ఓహో మా ఫాదర్కి ఇంత ఉంది కదా అని అది అమాయకత్వం. ఇప్పుడు ఈ జనరేషన్లో అలా ఎవరు లేరు. ఇదివరకు అలా ఉండేవారేమో, కానీ ఇప్పుడు జనరేషన్ అంతా చాలా ఇంటెలిజెన్స్, బాగా ఇంటెలిజెన్స్ అండి అందరూ మాకన్నా. వాళ్ళు ఇదివరకు మీడియా ఇంత ఎక్స్పోజింగ్ ఉండేది కాదు కదండి. ఇప్పుడు వీళ్ళు ఆ మీడియాని, ఇంటర్నెట్, బ్లాగ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటా వీళ్ళు డ్రెస్ కాడి నుంచి వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి క్యాటరేషన్ కాడి నుంచి నెంబర్ ఆఫ్ హిందీ ఫిలిమ్స్, ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూసి వాళ్ళు బాగా డిజైన్ చేసుకుంటున్నారండి. ఇదివరకు కన్నా నన్ను అడిగితే మా జనరేషన్ కానీ వీళ్ళు చాలా బాగా చేసుకుంటారు. అంటే వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు కదండి. సెటిల్ అయిన వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేపట్టవచ్చు, కానీ వీళ్ళు ప్రస్తుతం బ్యాక్గ్రౌండ్ బట్టి ఇక్కడ సెటిల్మెంట్ ఉండదండి. ఆడికాడు కష్టపడి జనాన్ని ఒప్పిస్తే ఉంటాడు, లేకపోతే ఆడు ఎంత పెద్ద కొడుకైనా వెళ్ళిపోవాల్సింది కాదండి. రవి తన సినిమాలు ప్రమోషన్లు అన్నిటికీ వస్తాడు. బేసిక్గా రవి ఏంటంటే మామూలుగా మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అలా మాట్లాడుకుంటూ వస్తాం తప్ప ఒక టెక్స్ట్ ఆర్టిఫిషియల్గా, అంటే ఇప్పుడు నేను మాట్లాడినట్టు కూడా మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుందండి తనకు. దానివల్ల మీడియా ముందు రాడు, కానీ మీడియా మీద ఏం కాదు. ఇంకోటి ఏంటంటే అండి, బ్లాగులు ఇవన్నీ ఏదో విపరీతం అయితే ఇంకోటి ఏదో అంటారు కదా, అలాగా ఏంటంటే అండి బ్లాగ్లో కూర్చుంటే అందులో వచ్చిన వాళ్ళందరికీ రిప్లై ఇవ్వాలి. ఇవ్వకపోతే హర్ట్ అవుతారు. వందలు వేలు కాకపోయినా కొన్ని వందల మంది వస్తే వాళ్ళకి ఇచ్చుకుంటా కూర్చుంటే బోల్డ్ పనులు ఉంటాయండి. రవి కంటిన్యూ షూటింగ్ డే అండ్ నైట్ ఉంటుంది. ఇప్పుడు చేసేవాళ్ళందరూ పని లేదంటలేదు నేను. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి అది కొత్తగా వచ్చింది కాబట్టి చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళందరూ బ్లాగ్లోంచి అతి త్వరలో బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆడు ఏంటంటే అండి ఆడియన్కి ఉన్న క్యూరియాసిటీ చూపిస్తాడు తప్ప మీ నెక్స్ట్ సినిమా ఏంటి, మీరు పలానా హీరోయిన్తో ఉందా, ఇంకొకళ్ళు ఇంకా శాడిస్టులు ఉంటారండి. వాళ్ళు ఏదో హార్టింగ్గా మారుతుంటారు. అంటే వీడు నాకు తెలిసిలేరా నా ఫ్రెండ్ బ్లాగ్లో రోజు నాకు పంపిస్తాడు అన్న ఒక ఈజీ అప్రోచ్ కింద ఉంటుందండి బ్లాగ్ అన్నది. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. లేదండి, డే బై డే ప్రాసెస్సే. ఇవాళ మనం సిన్సియర్గా ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నాం మిరపకాయ, నేను చేస్తున్నాను. అది ఇవాళ షూటింగ్ పర్ఫెక్ట్గా జరిగిందా లేదా, అందులో ఏం తగ్గిస్తే కలిసి వస్తుంది, రేపొద్దున ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి దీని గురించే. కానీ ఇది సూపర్ హిట్ అయిపోయాక ఒక సూపర్ హిట్ సినిమా తీసి ఇండస్ట్రీలో నేను కూడా రామనాయుడులాగా ఇంకోలా పేరు అలా అసలు అటువంటిది ఏముంది. అవునండి, అంటే నేనే చేస్తున్నాను ప్రొడక్షన్, వన్ ఆఫ్ ది పార్ట్నర్. నేను రవితో ట్రావెల్ చేయటం వల్ల నాకు ఫస్ట్ నుంచి సినిమా గురించి నిజంగానే అది ఫ్లాప్ అయినా హిట్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు నాకైతే. ఎందుకంటే అది నా వల్ల ఫ్లాప్ అవ్వదు కాబట్టి. రవి గురించి చెప్పాలంటే అసలు రవిని చూస్తే చాలా షాక్ అవుతారండి ఎవరైనా. తను ఎలా ప్లానింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ 2 months జరుగుతుంది రిలీజ్కి ముందు. డబ్బింగ్ అని, రీ రికార్డింగ్ అని, గ్రాఫిక్స్ అని, మిక్సింగ్ అని ఇవన్నీ జరగటం 1 ఈ 2 months రవి వేరే సినిమా షూటింగ్లో ఉంటాడు. ఇవాళ షూటింగ్ అయిపోతే రేపు నుంచి వేరే షూటింగ్ వెళ్ళిపోతాడు. ప్లానింగ్ అలా ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ డేట్కి తను వేరే షూటింగ్లో ఉంటాడు. షాక్ సినిమా షూటింగ్ అప్పుడు వేరే షూటింగ్లో ఉన్నాడు. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ ఫ్లాప్. ఆ రోజు వేరే ఫ్లాప్ అయిందని ఓకే అయిపోయింది కదా, మనం కష్టపడడం మనం బంద్ చేసాం. హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇది చేస్తున్న దీని గురించి ఆలోచించాలి. పోయిందా ఓకే, మనకు ముందే తెలుసు కదా ఇలా ఉంటుంది. అది విక్రమార్కుడు రిలీజ్కి మేము వేరే షూటింగ్లో ఉన్నాం. అది సూపర్ డూపర్ హిట్. వచ్చి బొకేలు ఇచ్చి షాక్ అప్పుడే కనిపించిన వాళ్ళందరూ అక్కడ కనిపిస్తారండి. నెక్స్ట్ ఏ ప్రపోజల్స్ ఉంటాయండి, వీళ్ళు ఏంటారు అది ఒప్పుతున్నారు షూటింగ్ చేసుకోకుండా, ఇంతకన్నా ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు రవి. అది గ్రేట్. అది అందరూ అంటే మామూలుగా అండి నాకు తెలుసు కొంతమంది ఏంటంటే రిలీజ్ అంటే విపరీతమైన టెన్షన్, వారం రోజుల గ్యాప్ కంటిన్యూ షూటింగ్ చేసేవాళ్ళు కూడా రిలీజ్కి ముందు చిన్న తెలియని టెన్షన్ ఉంటుందండి. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టుబడి పెట్టి అంతమంది ఆడియన్స్ వాళ్ళని సాటిస్ఫై చేస్తాం లేదా, ఫ్లాప్ అయితే హీరో అన్నట్టు ప్రతి ఒక్కటి మిగిలిన అందరి గురించి ఆలోచిస్తాను, డిస్ట్రిబ్యూటర్ గురించి, ప్రొడ్యూసర్, ఈ టెన్షన్లు ఉంటాయి. తినకు కూడా టెన్షన్ ఉండదు, కానీ సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అయిందా సూపర్ రా బెలాడుతుందా సూపర్ అంటాడు, పోయిందా ఓకేలే పోక ఏం చేద్దాం మరి అలా చేస్తే అంటాడు అంతే. ప్రతి సినిమా అలా చేస్తాడండి. ఎందుకంటే జగన్ది తనది ఒక డిఫరెంట్ రిలేషన్, ఇద్దరు కలిసి ఎదిగిన ఒక ఇది కదా. వరుసగా 3 ఎక్స్ట్రాడినరీ హిట్స్. వీళ్ళు ఏంటంటే ఒక డిఫరెంట్గా చేద్దాం రెగ్యులర్గా, ఈ సాంగ్స్, ఈ లవ్, ఇంకో విలన్ ఇది కాకుండా రెగ్యులర్గా కాకుండా ఒక డిఫరెంట్ సినిమా తీసి హిట్ చేద్దాం. ఆడియన్స్ ఇదివరట్లా లేరు, వాళ్ళు మీడియా ఇవన్నీ వచ్చి
చిన్న ఇంటలెక్చువల్గా వెళ్ళారు ఇద్దరు కలిసి. అది ఆడియన్స్కి అసలు నచ్చలేదంటే దానివల్ల ఫీల్ అయ్యాడు అంతే. ఏదో డిఫరెంట్గా చేద్దాం అంటే కుదరలేదు ఏంట్రా అనుకున్నాడు తప్ప దాని గురించి కూడా పెద్ద టెన్షన్ లేదు. అంటే ఇప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందని చేయటం మొదలు పెడితే అటు ప్రొడ్యూసర్కి సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోతుంది. దాని గురించి ఇంకో సాటిస్ఫాక్షన్ సినిమా ఇప్పుడు అప్పుడే చేయకపోవచ్చు. అంటే ఆల్రెడీ చేసాను అయితే సినిమా వాటిలతో చేసిన ఆ టైప్ సినిమా. ఏంటంటే అండి ఎప్పుడైనా ఒక సక్సెస్ సినిమా వస్తే దాన్ని ఫాలో చేసే సబ్జెక్ట్ చేసుకుని చేస్తారు. అది అన్ని చోట్ల ఉంటుందండి. అంటే అండి వింటాను, నేను ఎవరు చెప్పిన వింటాను. నాకు అందరు రైటర్స్తో ఫస్ట్ కథ ఉంటే రవితేజ కాదు సార్ మీరు వినండి, మీరు ఎవరికి బాగుంటుందంటే వెళ్ళి వాళ్ళు చెప్తాం. నేను మామూలుగా ఇది రవితేజ బాగుంది, ఎన్టీఆర్కి బాగుంటుంది, లేకపోతే నాగార్జున గారికి బాగుంటుంది, మారుతాను, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్తాను. అది డ్యూటీ కదండి. హీఈస్ పేయింగ్ ఫర్ మీ ఫర్ దట్. కానీ నాకు ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రోజుకో సిచ్యువేషన్, రోజుకో సెట్, రోజుకో ఊరు డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను రవి కోసం కెరీర్ వదిలిపెట్టేసాను అనడం కూడా కరెక్ట్ కాదేమో. నాకు ఏదేం మంచిది అనిపిస్తే అది చేస్తూ ఉంటానండి. నాకు ఇది బాగానే ఉంది, తీసుకునే డెసిషన్ రాంగ్ కానప్పుడు ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించడం.